మనము ఒక టైం మిషన్లో ట్రావెల్ చేస్తున్నాము అన్నట్టుగా ఒక భావన కలుగుతుంది. ఎందుకు అంటే నలందా యూనివర్సిటీ 815 ఏళ్ల నిరీక్షణ అంటే 1193లో ఒక దుర్మార్గుడు బక్తియార్ ఖిల్జీని అంటారు. ఇతను ఒక ఆర్మీ జనరల్. ఇతనికి తాను ఏం చేస్తున్నాడో కూడా జ్ఞానము లేక మూర్ఖుడు, పిచ్చివాడు ఏకంగా నలందా యూనివర్సిటీని అంటే 9 లక్షల పుస్తకాలు మాన్యుస్క్రిప్ట్స్ ఉండే ఒక అద్భుతమండి. మీరు గమనించారనుకోండి, తక్షశీల అలాగే కొడుంగళూరు యూనివర్సిటీ గురించి చెప్తూ ఉంటాను. ముజిరీస్ అంటారు. ఈ ముజిరీస్ యూనివర్సిటీలో అంటే ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన యూనివర్సిటీ అండి. ఇందులో గ్రీక్ తత్వవేత్తలు అరిస్టాటిల్ తక్కిన వాళ్ళందరూ వచ్చి చదువుకున్నారు. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మీరు డిగ్రీ తీసుకున్నారు, హయ్యర్ స్టడీస్ చెయ్యాలి అంటే మీరు కొడుంగళూరు యూనివర్సిటీకి రావాలి, తక్షశిల యూనివర్సిటీకి రావాలి. ఎక్కడ? అది చైనా వాళ్ళు అనండి, ఇండోనేషియా, మీకు మయన్మార్, ఆ చుట్టుపక్కల ఉండే థాయిలాండ్, ఇక్కడ వీళ్ళందరూ కూడా హయ్యర్ స్టడీస్కి ఒక తక్షశిలాకో మీకు అలాగే ముజిరీస్ యూనివర్సిటీకో మీకు నలందాకో వచ్చేవాళ్ళు. మరి ఇక్కడ ఉండే అధ్యాపకులు అంటారా, ప్రపంచంలో ఎవరూ ఎప్పుడు చూడలేరు. చాణక్యుడి లాంటి వాడు ఈ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా ఉండేవాడు. అలాగే ఆత్రేయ అంటే జీవక లాంటి ఒక మహావైద్యుడిని ఈ ప్రపంచానికి ఇచ్చిన ఆత్రేయ, ఈయన కూడా ప్రొఫెసర్గా ఈ యూనివర్సిటీస్లో వీళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళండి. అలాంటిది మోదీ గారికి ఒక చాలా పెద్ద దండం పెట్టాలి. మీకు లిటరల్గా నలందా యూనివర్సిటీని మళ్ళీ రీక్రియేట్ చేయడం, అసలు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంటే మీరు చూడండి, 1193లో డెస్ట్రాయ్ అయ్యింది. ఇవాళ 2024లో మళ్ళీ మనము రీకన్స్ట్రక్ట్ చేయగలిగాము, ప్రపంచానికి చూపించగలిగాము. ఇందులో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు మా దేశంలో ఉండే బంగారము, వజ్రాలు, ఆస్తులు కొల్లగొట్టుకొని వెళ్ళారు, కానీ మా జ్ఞానాన్ని మీరు ఎప్పుడూ కూడా లూటింగ్ చెయ్యలేకపోయారు. కాబట్టే మళ్ళీ మేము నలందా యూనివర్సిటీని మళ్ళీ నిర్మించి ప్రపంచానికి చూపించగలిగాము. మీకు ఆ రోజుల్లో నలందా ఎలా ఉండేదో ఇవాళ కూడా అలాగే ఉంటుంది. అంత గొప్ప ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్. మీరు ఆలోచించండి, మీ పిల్లలను నలందా యూనివర్సిటీ అంటే ఎక్కడ బీహార్లో ఉంటుందండి, తీసుకువెళ్ళి చదివించగలిగితే మీరు ఒక టైం మిషన్లో ట్రావెల్ చేసినట్టే. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే 815 ఇయర్స్ అంటే ఇదే మామూలు విషయం కాదండి. మీకు కేకే మహమ్మద్ గారు అంటే ఈ బాబ్రీ మసీదులో మీకు అడుగున ఏముంది ఈ పరిశీలించడానికి, పరిశోధనలు చేయడానికి ఒక టీంని వేశారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అందులో మీకు కేకే మహమ్మద్ గారు కూడా ఉన్నారు. సో ఈయనే మొట్టమొదటి వ్యక్తి ఒక మసీదులో ఇలాంటి ప్రణాళీలు ఉండవు అంటే ఎటువంటి బొమ్మలు ఉండవని చెప్పి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి. ఒక ఇస్లాం మతానికి చెందిన వాడే సత్యము సత్యమే, దీనిని ఎవరు మార్చలేరు అని చెప్పి ఒక గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఈయన ఆ ట్వీట్ పెడుతున్నారు. మీకు చూస్తూ ఉంటే భారత్ యొక్క కీర్తి గౌరవాన్ని మళ్ళీ మనం నిలబెట్టాము. మనం ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటాము, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటాము, బోలాగ్నా యూనివర్సిటీ అని మాట్లాడతామండి. కానీ నలందా యూనివర్సిటీ ఒక గొప్పతనం అంటే 700 ఏళ్ల క్రితమే మనం ఇలాంటి ఒక గొప్ప యూనివర్సిటీని నిర్మించాము. ప్రపంచంలో ఉండే స్టూడెంట్స్ ఎంతోమంది వచ్చి చదువుకునేవాళ్ళు, కానీ ఎవరికీ కూడా ఆక్స్ఫర్డ్ అంటారు, కేంబ్రిడ్జ్ అంటారు, కానీ నలందా యూనివర్సిటీలో ఎలాంటి శాస్త్రాలు ఉండేవి, ఎలాంటి పుస్తకాలు ఉండేవి, లిటరేచర్ అనండి, మీకు సైన్స్ అనండి, మ్యాథమెటిక్స్ అనండి, ఇలాగ ఎన్నో గొప్ప విషయాలకు సంబంధించిన మీకు టోటల్ రీసెర్చ్ వర్క్ ఉండేదండి. పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్స్ ఉండేవి. ఒక మూర్ఖుడు వచ్చి దీన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేశాడన్న ఈ ఆలోచనే నాకు బాధాకరంగా ఉందని ఆయన ఒక మెసేజ్ పెట్టారు. చదవడానికే అద్భుతంగా అనిపించింది. అలాంటిది మోదీ గారు అంటే 2010లో ఇలాంటి ఒక బిల్లుని వీళ్ళు తీసుకొచ్చారు. దీనిని ఎలాగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేయాలని అనుకున్నారు. తరువాత వీళ్ళు చేయలేకపోయారు. 14 ఏళ్ల తరువాత ఇవాళ మోదీ గారు అంటే 815 ఇయర్స్ తరువాత మళ్ళీ ఇవాళ మీకు నలందా యూనివర్సిటీని కొత్త
కొత్త రూపంలో కొత్త బిల్డింగ్స్ అలాగే ఏన్షియంట్ స్ట్రక్చర్స్ని రీటైన్ చేశారు. లోపల ఆయన నడుస్తూ ఉంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఒక టైం మిషన్లో ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. మరి అంత ఒక గొప్ప విషయము భారత్లో జరిగింది. ప్రపంచమంతా కూడా ఇవాళ BBC వాళ్ళు కూడా నలందా యూనివర్సిటీని ఇలాగ వాళ్ళు ఆ రోజుల్లో తగలబెట్టారు అంటే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి దూరము చేశారు. వీళ్ళు మూర్ఖంగా చేసిన ఈ పనుల వల్ల మనం ఒక గ్రేట్ హెరిటేజ్ని ఒక గ్రేట్ విజ్డమ్ని పోగొట్టుకున్నాము. లక్కీగా ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయో మీకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీదో ఇంతంత పెద్ద దాడులు జరగలేదండి. కాబట్టి అవి ఇవాళ ఉన్నాయి. మీకు వరల్డ్లో చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీస్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. గొప్ప లైబ్రరీ అని చెప్పుకుంటున్నారు. 9 లక్షల పుస్తకాలు ఉన్న నలందా యూనివర్సిటీ ఆ లైబ్రరీ ముందు ఇవన్నీ నిలబడగలవా? మరి ఎలాంటి ఒక నాలెడ్జ్ ఉండాలి? అసలు ఆ శాస్త్రము ఏంటి, మీకు ఆ లిటరేచర్ ఏంటి ఊహిస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ మనం ఆ నలందా యూనివర్సిటీని ప్రపంచము ముందు నిలబెట్టాము. మా జ్ఞానము మాదే, దీనిని ఎవరు కూడా మా నుంచి దూరము చెయ్యలేరు. మా బంగారం పోయింది, వజ్రాలు పోయే, మా జ్ఞానము మా దగ్గరే ఉంది. కాబట్టే ఇవాళ ప్రపంచములో నరాల్లో భారతీయుడు అనేవాడికి జ్ఞానము ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ. ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్లో అంతా కూడా ఈ జ్ఞానాన్ని ఉపయోగించే వీళ్ళు అంత టాప్ పొజిషన్స్లో ఉంటున్నారు అనేది ఇవాళ ప్రపంచం తెలుసుకోవాలి. అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ అద్భుతము నలందా యూనివర్సిటీ, అంటే మా పూర్వీకులు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇవాళ వరకు కూడా మేము మా బ్లడ్లో రీటైన్ చేయగలిగాం. రీటైన్ చేసాము కాబట్టే వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ముందు ఎవరు నిలబడలేరండి. మన నాలెడ్జ్ ముందు వీళ్ళు నిలబడలేరు. ఫైనల్గా ఈ భారతీయులనే మనం సెలెక్ట్ చేద్దాము, మనం మొత్తము వ్యాపారాన్ని వీళ్ళకి అప్పచెప్దాము. వీళ్ళు తమ తెలివితేటలతో మనకు లాభాలు చేకూరుస్తారు, మన కంపెనీని లాభాల బాటలో పడేస్తారని ప్రపంచమంతా నమ్మడము. అలాగ మనం ఇవాళ కూడా నలందా యూనివర్సిటీలో ఎంతంత గొప్ప ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు, ఎంతంత గొప్ప విద్యార్థులు ఉండేవాళ్ళు, అదే హెరిటేజ్, అదే కల్చర్, అదే ట్రెడిషన్ ఇవాళ కూడా 2024లో కూడా ఒక టైం మిషన్ వేసుకొని మనం వెళితే ఎలా ఉంటుందో దాన్ని ప్రత్యక్షంగా మనకు చూపించారు. అంటే మీరు జస్ట్ ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, ఆ వీడియోస్ చూడండి. ఇది మనకు, మన జాతికి, మన దేశానికి ఎలాంటి ఒక గర్వకారణం. ప్రపంచ స్థాయిలో నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారండి, నలందా యూనివర్సిటీలో మేము చదువుకోవాలనుకుంటారండి. సో అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు, అంటే మీరు ఎప్పుడో 5వ శతాబ్దంలో గుప్తుడి కాలంలో వీళ్ళు ఈ నిర్మాణం చేశారు. అందరూ ఏమనుకుంటారు, ఇది ఒక బౌద్ధ మతానికి సంబంధించిన విశ్వవిద్యాలయం అనుకుంటారు. అలా కాదండి. మీకు అక్కడ హిందువులు ఉండేవాళ్ళు, బౌద్ధులు ఉండేవాళ్ళు, తక్కిన మతాలకు చెందిన వాళ్ళు వచ్చేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, గొప్ప స్కాలర్స్ ఉన్నారు. ప్రపంచ స్థాయిలో వాళ్ళు వెళ్ళి మేము అక్కడ చదువుకున్న వాళ్ళము అని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. PhDలు, మాస్టర్స్ డిగ్రీస్ చదవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ దాకా రాగలరు. మామూలు స్కూళ్ళు, మామూలు పాఠశాలలు అన్నప్పుడు వాళ్ళ దేశాల్లోనే వాళ్ళు చదువుకునేవాళ్ళు. అంటే ఏంటి, ఎలైట్ గ్రూపు మాత్రమే ఈ నలందా యూనివర్సిటీ దాకా రాగలిగే వాళ్ళు, వాళ్ళు హయ్యర్ స్టడీస్ చేయగలిగే వాళ్ళు. అంటే మీకు ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే మనం ఇవాళ ఒక అమెరికాకు వెళుతున్నాము, ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నామండి, అలాగే యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నామండి, గొప్పగా చెప్పుకుంటారు కదా. అలాగా ఆ రోజుల్లో మేము బీహార్లో నలందా యూనివర్సిటీలో చదువుకొని వచ్చామని చెప్తే బాబోయ్ అని అందరి చేతులు దండం పెట్టేవాళ్ళు. అంత గొప్ప ఒక చరిత్ర యూనివర్సిటీకి ఉంది. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ప్రపంచానికి చూపించిన మోదీ గారు, ఆయన టీంని ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. ఇది నిజంగానే ఒక అద్భుతమైన ఒక విషయము. మరి ఈ వార్తలు మీ దాకా వచ్చాయా? మీకు కూడా గర్వంగా అనిపిస్తుందా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.